హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా ఏపీడిఎస్సి 2024కు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టే విధానంను, దానికంటే ముందు పేమెంట్ ఏ విధంగా చేయాలి, ఆ తర్వాత యూజర్ ఐడితో అంటే లాగిన్ ఐడితో ఏ విధంగా అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి APCFSSDSC అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ 2024 ఎంచుకోండి. మనకి హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేమెంట్ ఎదుర్కొన్నటువంటి క్లిక్ హియర్ టు పేమెంట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. వెంటనే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. మీరు దరఖాస్తు చేయదలిచిన పోస్ట్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి అని కనిపిస్తుంది. ఇక్కడ క్లోజ్ చేయండి. పేమెంట్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మొదట క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. జెండర్ ఎంటర్ చేయండి. అలాగే కమ్యూనిటీ ఎంటర్ చేయండి. ఎక్స్ సర్వీస్మెన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. లోకల్ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఎంటర్ చేయండి. పోస్ట్ డీటెయిల్స్, పోస్ట్ టైప్ ఏ పోస్ట్కో ఆ పోస్ట్కి ఎంటర్ చేయండి. ఆ పోస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే పోస్ట్ నేమ్ ఇక్కడ ఏ పోస్ట్ని అయితే మనం ఎంచుకుంటున్నామో ఎడ్జిటీనా, స్కూల్ అసిస్టెంట్ ఎంటర్ చేయండి. సో ఆ పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. చెక్ చేసుకొని క్లోజ్ చేయండి. ఇంకో పోస్ట్కి యాడ్ చేయాలంటే యాడ్ పోస్ట్ నొక్కండి. రెండో కాలం ఓపెన్ అవుతుంది. రెండో రో మనకు ఓపెన్ అవుతుంది. అక్కడ పోస్ట్ని, ఇంకో పోస్ట్ని ఏ పోస్ట్ అయితే ఎంచుకోవాలనుకుంటున్నామో ఆ పోస్ట్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. సో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని అక్కడ ఎంటర్ చేసుకొని క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని క్లోజ్ చేయండి. మనకు ఏవైనా పోస్టులు యాడ్ చేయాలి, పోస్ట్ టైప్ యాడ్ చేయాలంటే యాడ్ పోస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ ఫెసిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ నంబరు ఎంటర్ చేయండి. క్యాండిడేట్ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మరొకసారి అదే మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసుకొని ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ ఏవైనా తప్పులు ఉంటే ఇక్కడ బ్యాక్ క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. వివరాలన్నీ కరెక్ట్గా ఉంటే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ను ఎంచుకోండి. ఇక్కడ పేమెంట్ను 3 రకాలుగా మనం పే చేయవచ్చు. కార్డ్స్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ చేయవచ్చు. ఒకవేళ కార్డ్స్ తీసుకుంటే వీసా కార్డా లేదా మాస్టర్ కార్డా లేదా రూపేనా అక్కడ చూపిస్తుంది, లేదా క్రెడిట్ కార్డా లేదా డెబిట్ కార్డా మనం సెలెక్ట్ చేసుకొని మనం ఏ కార్డు ద్వారా అయితే చేయాలనుకున్నామో ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డెబిట్ కార్డు ద్వారా నేను చూపిస్తున్నాను. సో డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్డ్ టైప్ వీసానా, మాస్టర్ కార్డా, రూపేనా అనేది సెలెక్ట్ చేసుకోండి. కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే కార్డు హోల్డర్ నేము, కార్డ్ ఎక్స్పైరీ డేటు, మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసి సివివి నెంబర్ ఎంటర్ చేసి పే నౌపై క్లిక్ చేయాలి. ఇక్కడ అథెంటికేట్ పేమెంట్ వస్తుంది. ఇక్కడ మొబైల్ నంబరు, మన మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫర్ ఏపీడిఎస్సి 2024 అని వస్తుంది. అలాగే క్యాండిడేట్ ఐడి జనరేట్ అవుతుంది. అలాగే
ఈ క్యాండిడేట్ ఐడి ద్వారా మరలా మనం హోమ్ పేజీలోకి వెళ్ళి అక్కడ నుంచి డిఎస్సి అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ రిసిప్ట్ని మనము కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ఐడి ద్వారా ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మెయిన్ పేజీకి వెళ్ళాలి. అక్కడ అప్లికేషన్కి ఎదుర్కొన్నటువంటి క్యాండిడేట్ లాగిన్పై క్లిక్ చేయాలి. లాగిన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ కార్నర్లో క్యాండిడేట్ సర్వీస్ కింద అప్లికేషన్ ఫామ్ని ఎంచుకోండి. నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడుగుతుంది. డిక్లరేషన్ టిక్ చేసుకోండి. పర్సనల్ డీటెయిల్స్ కిందకి వస్తే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఎంటర్ ఆటోమేటిక్గా వస్తుంది. కొంత డేటా మనము అక్కడ ఇచ్చింటాము కాబట్టి పేమెంట్లో ఆ డేటాకు అనుగుణంగా అక్కడ వస్తుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఆటోమేటిక్గా వస్తుంది, పేమెంట్ ద్వారా చేసాం కాబట్టి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో ఆర్ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనికేషన్ కాబట్టి లోకల్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మండల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నంబర్ ఆటోమేటిక్ వస్తుంది. ఆధార్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. కమ్యూనిటీ ఎంటర్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎంటర్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఆర్ నో ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ కేమ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్, తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాకి వచ్చారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఆర్ యూ క్లైమింగ్ మెరిటోరియస్ ఇన్ స్పోర్ట్స్లో ఏదైనా మెరిట్ ఉంటే ఎస్, లేదంటే నో ఎంటర్ చేయండి. నెక్స్ట్ బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ అడుగుతుంది. స్కూల్ స్టడీ, రెగ్యులరా, ప్రైవేటా. ఇక్కడ 4th నుంచి 10th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో మనం చదివామో ఆ డిస్టిక్లో 1 by 1 సెలెక్ట్ చేయాలి. స్టడీ రెసిడెన్స్ ఇచ్చిన తర్వాత మనము ఏ జిల్లా లోకల్ అవుతామో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ. తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సెలెక్ట్ బోర్డ్, తర్వాత మీడియం, ఎస్ఎస్సిలో ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, ఎస్ఎస్సి డేట్ ఆఫ్ పాసింగ్, ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి. సెలెక్ట్ ద బోర్డ్, ఇంటర్మీడియట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ లాంగ్వేజ్, ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డిఎస్సి క్వశ్చన్ పేపర్ మీడియంను ఎంచుకోవాలి. హెచ్జిటి క్వశ్చన్ పేపర్ మీడియం ఏ మీడియం కావాలో ఆ మీడియం ఎంచుకోవాలి. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది. మనం ఇక్కడ ఏ లాంగ్వేజ్ ఎంచుకుంటే ఆ లాంగ్వేజ్ కూడా క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మాండేటరీ క్వాలిఫికేషన్స్. ఇక్కడ మనం ఏ పోస్టులు అయితే అక్కడ పైన ఎంచుకున్నామో ఆ పోస్టులకు తగిన క్వాలిఫికేషన్స్ మళ్ళీ ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకొని టిక్ చేసుకోవాలి. ఇక్కడ టెట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎంచుకున్న పోస్టులు ఇక్కడ కనిపిస్తాయి. పోస్ట్ నేమ్ ఎదురుగా ఆ టెట్ మంత్ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. టెట్ 2024 అప్లై చేసి ఉంటే ఎస్, లేదంటే నో ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనం ఎన్ని పోస్టులు అయితే ఎంచుకున్నామో ఆ పోస్టులన్నిటికీ టెట్ డీటెయిల్స్ ఇవ్వాలి. టెట్ 2024 అప్లై చేసింటే ఎస్ అని ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ వేయాలి. ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ ఏదవుతుందంటే మనం టెట్ అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్ ఐడి వస్తుంది. ఆ క్యాండిడేట్ ఐడినే ప్రస్తుతం 2024 టెట్ యొక్క ఆల్ టికెట్ నెంబరు అవుతుంది. ఇది ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఇక ఫోటో అప్లోడ్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫోటో సైజ్ మాత్రం కంపల్సరీ 150 KB లోపలే ఉండాలి. అలాగే
జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లోనే ఉండాలి. ఇక్కడ నో ఫోటో లేదా అన్క్లియర్ ఫోటో, ఇన్అడిక్వేట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయబడదు. హాల్ టికెట్ కూడా ఇష్యూ చేయబడదు అనే ఇన్స్ట్రక్షన్ అయితే క్లియర్గా ఉంది. అలాగే క్యాండిడేట్ సైన్ కూడా బ్లాక్ ఇంక్లోనే ఉండాలి. ఇవి క్లియర్గా ఒకసారి చూసుకొని చూజ్ ఫైల్ పై క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనము స్కాన్ చేసి పెట్టుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పై క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోటో అప్లోడ్ అయింది ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి డిక్లరేషన్లో కూడా డూ యూ పాసెస్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ద నోటిఫికేషన్, ఎస్ పై క్లిక్ చేయండి. అలాగే ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే ఇప్పుడు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే సబ్మిట్ ఫామ్ పై క్లిక్ చేయాలి. ఫీడ్బ్యాక్ని క్లోజ్ చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ అని వస్తుంది. ఇంతటితో డిఎస్సి అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ పూర్తయింది. కావాలంటే దీన్ని ప్రింట్ తీసుకొని మనము ప్రూఫ్గా ఒక కాపీని జతపరచుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.